దూరం నియోజకవర్గం కొత్తగల్లింటి గ్రామం. ఈ కొత్తగల్లింటి గ్రామంలో ఈరోజు 1,20,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకి పనులు పూర్తి చేసుకుని ప్రారంభించారు. 1,00,00,000 రూపాయలతో రోడ్లు, 20,00,000 రూపాయలతో గ్రామానికి సంబంధించి శ్మశాన వాటికలో షెల్టర్ ని నిర్మించుకున్నాం. ఈ 1,20,00,000 పనులు కూడా ఈ గ్రామస్తుల కోరిక మేరకి స్థానిక ఎమ్మెల్యేగా స్పందించి చేసిన పనులే. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాలకి ఎంత చేసినా తక్కువే. కొత్తగల్లింటి గ్రామంలో కానీ, అటు పక్కన పాతగల్లింటి గ్రామం కానీ, అటు గొల్లకందుకూరు, సజ్జాపురం ఆ గ్రామాలు కానీ, కన్నమూరు కానీ, తోపుమూరు, ములుగురు ఎన్ని గ్రామాల్లో కూడా గత 3 ఎన్నికల్లో కూడా నాకు మెజార్టీనిచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి ప్రాంతాలు. ఈరోజు ఓ శాసనసభ్యుడిగా నేను 3వ సారి నిలబడున్నానంటే దానికి కారణమైనటువంటి గ్రామాలు. ఈ గ్రామాలకి ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది. అదేవిధంగా 3 ఫేజ్ కరెంటు పనులు కూడా ఈ గ్రామంలో దాదాపుగా పూర్తయినాయి. అతి త్వరలో దాని ప్రారంభోత్సవం ఉంటుందని తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల అటు కార్పొరేషన్ పరిధి గ్రామాల తేడా లేకుండా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధిని అదేవిధంగా కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ, కొత్తగల్లింటి వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలు వద్దు. ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం అందరూ కలిసి రండి, కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరి జెండాలు వారి, ఎవరి పార్టీ వారిది, ఎవరికి నచ్చిన వ్యక్తికి ఎవరు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ కక్షలు కార్పణ్యాలకి దూరంగా, వాదాలకి ప్రతివాదాలకి దూరంగా ఈ యొక్క గ్రామాల అభివృద్ధి పనులు, అదేవిధంగా ప్రభుత్వం అందించే, చంద్రబాబు గారు అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందటం, దీని మీద దృష్టి పెట్టేదానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.